ఫిబ్రవరి 6, 2026న జరిగిన U19 ప్రపంచకప్ ఫైనల్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 722. ఇది కేవలం స్కోర్ కాదు, ఆ ఒక్క మ్యాచ్లో నమోదైన మొత్తం పరుగుల సంఖ్య. అవును, యూత్ వన్డే ఇంటర్నేషనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్. రికార్డ్ బుక్స్ అన్నీ తిరగరాసింది. అయితే ఈ చారిత్రాత్మక మ్యాచ్కి కారణం ఒకే ఒక్క కుర్రాడు. అతని ప్రదర్శన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆ స్టార్ ప్లేయర్ మరెవరో కాదు, మన వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్లకే అద్భుతం సృష్టించాడు. ఒక్కడే 175 పరుగులు చేశాడు. దాంతో ఇండియా స్కోర్ ఏకంగా 411కి చేరింది. అందులోనూ నమ్మలేని విషయమేంటంటే 150 పరుగులు కేవలం బౌండరీల నుంచే వచ్చాయి. అంటే అందులో 15 భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. ఎంత పవరుందో ఆలోచించండి. కామెంట్రీలో కూడా అతని నిర్భయమైన ఆటతీరు గురించే చర్చ. ఇలాంటి ఆధిపత్యం ఎప్పుడూ చూడలేదన్నారు. అందుకే ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ రెండూ గెలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. కానీ ఇంగ్లాండ్ కూడా తక్కువేం కాదు. ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. గట్టిగానే పోరాడారు. వాళ్ల కెప్టెన్ కాలెబ్ ఫాల్క్నర్ అద్భుతమైన సెంచురీతో ఇంగ్లండ్ ఆశల్ని సజీవంగా ఉంచాడు. చివరికి వాళ్లు 311 పరుగులు చేశారు. ఇది U19 ప్రపంచకప్లో చేజింగ్లో జాయింట్ హయ్యెస్ట్ టోటల్. సో ఈ మ్యాచ్లో ఒక్క రికార్డ్ కాదు, చాలా రికార్డులు బద్దలయ్యాయి. ముందుగా సూర్యవంశీ 175. U19 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇంకా 100 పరుగుల విజయ ఆధిక్యం. మ్యాచ్లో మొత్తం 31 సిక్సర్లు. ఇవన్నీ కూడా కొత్త రికార్డులే. ఈ గెలుపుతో యూత్ క్రికెట్లో ఇండియా ఒక డైనాస్టీ అని మరోసారి రుజువైంది. ఇది ఇండియాకి 6వ U19 ప్రపంచకప్ టైటిల్. మిగతా దేశాలకన్నా మనమే చాలా ముందున్నాం. కైఫ్, కోహ్లీ నుంచి నేటి మాత్రే వరకు ఈ విజయ పరంపర ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియా ఒకేసారి 5 ICC ప్రపంచ టైటిల్స్ హోల్డ్ చేస్తోంది. మరి ఈ గెలుపు వెనుక ఉన్నది ఒక కొత్త సూపర్ స్టార్ ఆవిర్భావమా, లేక ఒక డైనస్టీ వారసత్వమా?